మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇస్రోలో ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని నిబంధనలు ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల మీద ప్రభావం చూపుతుందా? సో ఇటీవల కాలంలో 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా ఎందుకు చేశారు? సో దీనివల్ల భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టుల మీద ప్రభావం పడబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు మాజీ శాస్త్రవేత్త కేవి చక్రవర్తి గారు. సార్ నమస్తే. సార్, రీసెంట్గా చాలామంది సైంటిస్టులు రాజీనామా చేశారు. అంటే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిబంధనలే దీనికి కారణం అనుకోవచ్చా, లేదంటే ఇటీవల కాలంలో స్పేస్ ప్రోగ్రామ్స్ మీద ప్రైవేట్ ఏజెన్సీస్ చాలా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో వాళ్ళు శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఎక్కువగా ఇస్తుండడం కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే దీనికి కారణం అనుకోవచ్చా? ఈ వార్త బయటకు వచ్చింది ఈరోజే, కానీ 2-3 నెలల నుంచి నాకు కొంతమంది తెలిసిన మా జూనియర్స్ కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్. అందరూ కూడా రిజిగ్నేషన్ కాదు, కొంతమందికి ఏమైనా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందు ఉండగా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్, కొంతమంది ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్ళిపోదామని రిజైన్. ఇది వాస్తవం. పోతే ఇవన్నీ మన ప్రాజెక్ట్ మీద పడుతుందా పడదా చూడండి. మన స్ట్రక్చర్ ఏమిటి, మన ఇస్రోకి ఉన్న సంస్థల స్ట్రక్చర్ చూసారనుకోండి, శ్రీహరికోట నుంచి రాకెట్లు లాంచ్ చేస్తుంది. ఏమండి R&D రీసెర్చ్, ఇంకా ట్రైలు, ఎక్స్పెరిమెంటేషన్ విక్రమ్ సారాభాయ్ చేస్తారు ట్రివాండ్రం. అక్కడ 4 యూనిట్లు ఉన్నాయి. మహేంద్రగిరి ఏమండి క్రయోజనిక్ ఇంజనీరింగ్ వాటికి. అలాగే మనకి హైదరాబాద్లో బాలానగర్లో ఇంకొక యూనిట్, ఇక్కడ సికింద్రాబాద్లో ఇంకొకటి యూనిట్ డేటా. అలాగే ట్రాకింగ్ సెంటర్స్ ఉన్నాయి, హస్సన్లు, భోపాలు, పట్నాలో ఉంది. అలాగే అహ్మదాబాద్ శాటిలైట్ సెంటర్ ఉంది, శాటిలైట్ అప్లికేషన్. ఇన్నిట్లోనూ ఇంజనీరింగ్ లో ఎన్ని బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయో, మేబీ ఎక్సెప్ట్ మైనింగ్ అనుకుంటా, బట్ మైనింగ్ ఉన్న నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్లు కూడా అంటే సివిల్ నుంచి ఏ ఇంజనీరింగ్ కాదు, ఏ బ్రాంచ్ అన్ని బ్రాంచ్ ఇంజనీర్లు ఉన్నాయి. అంతమంది సైంటిస్టులు ఉన్నారు. అప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు నడుస్తుంది. అంత పరిజ్ఞానం కావాలి ఈ శాటిలైట్ డెవలప్ చేయాలన్నా, శాటిలైట్ లాంచ్ చేసి డెవలప్. సో ఇది ఒక పాయింట్ అయితే దీన్ని 3 భాగాలుగా విభజిద్దాం. ఏ మనిషి అయినా ఆఫ్టర్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత సైంటిస్ట్ అయ్యి కొంత ద్రవ్యం సంపాదించుకుని వాళ్ళ ఇంటికి వెలుగులు తెచ్చుకుని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలని అంతే కదా, గ్రోత్ కావాలనుకుంటారు, ఇన్ఫ్లేషన్ బీట్ అవుట్ చేయడానికి. బట్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళకున్న పే స్ట్రక్చర్స్, వాళ్ళ నిబంధనలు సెంట్రల్ గవర్నమెంట్కి అవి అలాగే ఉంటాయి. అయినా సరే ఫస్ట్ పే స్ట్రక్చర్ గురించి మాట్లాడడం, తర్వాత విషయాలు తర్వాత. డెవలప్మెంట్ మన ఇండియా మోడీ గారి నిర్ణయంతో మన డెవలప్మెంట్ ఎలా వచ్చింది మీరు అన్నారు కదా, ప్రైవేటైజేషన్ వల్ల ఏమన్నా ఉండే ఎఫెక్ట్? ఎస్, దాని గురించి కూడా ఉంది, అది చెప్తాను. పే స్ట్రక్చర్ చూస్తే మాధవన్ నాయర్ గారి టైం నుంచి అప్పుడు ఒకసారి ఎక్సోడస్ ఇలాగే స్టార్ట్ అయింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రావడానికి వచ్చినప్పుడు చాలా మంది జాయిన్ అవ్వడం, కొంత ఎక్స్పీరియన్స్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. యంగ్ పీపుల్స్ నేను ట్రైనింగ్ ఇద్దాం అనుకున్న సమయంలో ఆ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అలా ఒకళ్ళకి ఇచ్చాము కూర్చోబెట్టామని కాదండి, 2-3 ఉండాలి, స్టాండ్ బై ఉండేలాగే ఎప్పుడు మా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మా ప్లానింగ్ చాలా. అప్పుడు మాధవన్ నాయర్ గారు ఎందుకంటే ఆయన తీసుకొచ్చారు ఒక మంచి పథకాన్ని, 2 ఎక్స్ట్రా ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, ఇచ్చి వీళ్ళని అట్టి పెట్టుకోవాలి, మిగతా కన్నా మా పే స్ట్రక్చర్స్ బాగుంటాయి. ఎందుకంటే మీకు తెలుసు, ఆల్ NITs, IITs, టాప్ యూనివర్సిటీ నుంచి వచ్చి జాయిన్ అయిన క్రీమ్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఈ బ్రెయిన్ డ్రైన్ అవ్వకూడదు అనేది ఆనాడే గ్రహించారు. నాకు తెలిసి 15-16 ఏళ్ళ వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి స్పెషల్గా 2 ఇంక్రిమెంట్లు, ఆ 2 ఇంక్రిమెంట్లు కూడా చివరిలో బేసిక్తో కలిసి పెన్షన్ నిర్ణయించి అంత జరిగేది. సో అదొక బెనిఫిట్ ఇచ్చారన్నమాట. వాళ్ళ క్యాలిబర్ చూసి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే నిజం చెప్పాలి, నేను అక్కడ పనిచేశాను కాబట్టి అందరికీ తెలుసు, అబ్దుల్ కలాం గారు అక్కడ పనిచేశారు. ఆయనతో పాటు నాకు తెలిసిన ఒక 120-150 మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా సెంటర్లలోనూ స్పేస్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లాలని ఉండిపోయారు. వాళ్ళు పొద్దున్న 7:30కి వచ్చి రాత్రి 8:30 అలా ఆఫీస్కి వెళ్ళేవారు. గవర్నమెంట్ కూడా పొద్దున్న 7 గంటలకో బస్సు, 6 గంటలకో బస్సు, మామూలు షిఫ్ట్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక బస్సులు అవన్నీ వేసింది. వాళ్ళు వెళ్ళి రావడానికి రాత్రి 9కి, 10కి, 11కి కూడా ఎవరన్నా వెళ్ళాలంటే అంత సపోర్ట్ ఇచ్చి పనిచేస్తేనే ఈ రోజు మనం ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది ఇండియా స్పేస్ యుగంలో. కానీ ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్ లో నిజంగా ఆ పట్టుదల,
ఒక రకంగా దేశం మీద ఆ దేశభక్తి, సో మన దేశానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ సక్సెస్ చేయాలి అనేటువంటి ఆ సంకల్పం కొంత తగ్గిందనుకోవచ్చా? ఇప్పుడు చూడండి, మీరే ఆలోచించండి. స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంటే చూస్తాం. స్టేట్ గవర్నమెంట్ ఒక పే స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ లో బాగా స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ పబ్లిక్ సెక్టర్ కాదు, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ వేరు. లైక్ మన కోల్ మైన్స్ ఉన్నాయి కదా, అలా కొత్తగూడెం వాళ్ళకి ఇచ్చే పే స్ట్రక్చర్ వేరు, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే పే స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ఒకే చోట ఒకటే అందరికీ అప్లై చేయలేము. సో ఇదే తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళు. అది ఇప్పుడు మారుస్తారేమో అన్న భయం కొంచెం ఉంది. అందరికీ సమానమైన పే ఇవ్వాలేమో. కొంతమంది కోర్టుకి వెళ్ళారా, అక్కడ 2 ఇంక్రిమెంట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద 2 ఇంక్రిమెంట్స్ ఇచ్చేవారు, అవి తీసేస్తారని ఇలాంటి భయాలు ఉన్న మాట వాస్తవం. ఒకటి పోతే ఇప్పుడు దేశంలో ఇప్పుడు మన ప్రాజెక్టులు చూడండి, భారతీయ స్పేస్ స్టేషన్ కానీ, చంద్రయాన్ ప్రోగ్రామ్ జపాన్తో కొలాబరేషన్తో ఉన్నాయి. గగనయాన్ ఆల్రెడీ బోల్డ్ టెస్టుల్లో సక్సెస్ఫుల్గా అయ్యారు. వీటన్నిటికీ బోల్డంత మంది సైంటిస్టులు ట్రైన్ అయ్యారు. ఇదే రకమైన అప్లికేషన్, ఇదే లాంచ్ వెహికల్ ధృవ స్పేస్ అని రకరకాల మన హైదరాబాద్లోనే 3 స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి, అలాగే నాగపూర్లో వచ్చాయి, అండ్ పూనాలో వచ్చాయి. వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వెళ్ళడం అనేది ఇప్పుడే కాదు, ఆ కాలంలోనూ జరిగేది. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు కనపడేవాళ్ళు. వెళ్ళి అంటే ఎలాంటి దానికి వెళ్ళారంటే, పూర్వము రాకెట్కి కావాల్సిన ఐటమ్స్ అంటే స్టీల్ దగ్గర నుంచి ప్లాస్టిక్ ఏమిటి, కెమికల్స్ ఏమిటి, రకాల తర్వాత వాటి వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ అన్నిట్లో కూడా క్వాలిటీ మెయింటైన్. మా ఏరోస్పేస్ క్వాలిటీ కావాలంటే మాకంటూ ఒక సపరేట్ ఫ్యాక్టరీ పెట్టలేం. అందుకని ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీనే స్పేస్ ఉపయోగించుకుని మాకు కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర ఉండి చేయించుకుంది. ఆ రకంగా మా మిషన్కి సంబంధించిన వాళ్ళు, ఇస్రోకి సంబంధించిన సైంటిస్టులు ఇటు బాంబేలో ఉన్నారు, ఫాల్కన్ నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లోనే 3 చోట్ల ఉన్నారు. దానిలో ఎంటీఏఆర్లో మా యూనిట్ ఉందని కొంతమంది ఇంజనీర్లు ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎలా తయారవుతుంది, ఏరోస్పేస్ క్వాలిటీ రావాలి, ఏది ఫెయిల్ అవ్వకూడదు. మామూలుగా జనరల్ ఇంజనీరింగ్ వాడే వస్తువుల్లో మాకు ఉండవు. దాని క్వాలిటీ టెస్ట్లే వేరు, క్లియరెన్సెస్ ఇచ్చేది కూడా పద్ధతి అంతా వేరుగా ఉంటుంది. సర్వేలెన్స్ స్టేజెస్ అన్ని చూసి ఇంత బాగా ట్రైన్ అయిన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు, కొత్తగా వచ్చిన బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి. ఆజాద్ ఇంజనీరింగ్, బోల్డ్ అని ఇస్తాయి. మన మల్లాపూర్లో కూడా ఇండస్ట్రీ వచ్చింది. వీళ్ళందరికీ కూడా సరిగ్గా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాగా ఇంజనీర్లు కావాలి. ఇక్కడ ఒక 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజ్ పర్ మంత్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు 10 లక్షలు ఇచ్చారనుకోండి, జనరల్లీ వెళ్ళడం అనేది సహజం. అలా వెళ్తున్నారు, అది కూడా ఒక రీజన్. దీన్ని రేపు వచ్చే పే కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఎదుర్కొంటుంది, వీళ్ళకి అట్రాక్షన్ గా వేరే స్థాయిలాలు ఏమైనా ఇస్తారా, ఇదివరకు ఇచ్చినట్టు అవి ఉంచుతారా, దాన్ని పెంచుతారా, ఇలాంటివన్నీ కూడా వాటి మీద సందేహాలు ఉన్నాయేమో యంగ్స్టర్స్. ఎందుకులే అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మా చైర్మన్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక దానికి చేసే పనికి 2-3 ఇంజనీర్లు ట్రైన్ చేసి పెట్టుకున్నాము. అలాగే గవర్నమెంట్ కూడా ఇక నుంచి ఈ రిజైన్ చేసే వాళ్ళు కానీ, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు, ఏ వర్క్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయండి. సపోజ్ చూడండి, శ్రీహరికోటలో ఉంటుంది, మనకు ఓబీసీ కంప్యూటర్ ఫీడ్ చేస్తారు, రాకెట్ శాటిలైట్. ఓకే, దానికి డేటా ఫీడింగ్, డేటా క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ చెకింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఇవన్నీ చేశారన్నమాట. చాలా ఇంపార్టెంట్ పీపుల్. ఆ కోడింగ్ అవన్నీ ఇవ్వడం, తర్వాత శాటిలైట్ వదిలిన తర్వాత డేటా రిసీవింగ్, దాన్ని అనాలిసిస్ చేసుకోవడం, ఇలాంటి ప్రోగ్రామింగ్ అన్నిటికీ కూడా అందరినీ మా అనుభవం, ఇది వరకు మాకు అనుభవం అయింది. ఆ అనుభవం అంతా అందరినీ స్టాండ్ బై ఇంజనీర్స్ పెట్టుకున్నాం. ఒకళ్ళే చేసేది కాకుండా డేటా అంతా పుస్తకాల మీద పెన్ డ్రైవ్ లోను స్టోర్ చేసి మా కంప్యూటర్లో. కానీ చక్రవర్తి గారు, మీరు అన్నట్టు ఓకే, స్టాండ్ బైలో ప్లాన్ బి కూడా పెట్టుకో ఉంటారు, కాదనట్లేదు. కానీ చిన్న మైనర్ మిస్టేక్ జరిగినా కూడా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. సో ఆ డిఫరెన్స్ వల్ల ఆ పరిస్థితి రాదంటారా? రాదండి. అదేంటంటే దీనికి అంటే ఇంత ప్రేక్షకులకి ఇంత అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏ పని చేసినప్పుడైనా కొన్ని తప్పులు జరుగుతాయి, డీవియేషన్. ఆ డీవియేషన్ అనాలిసిస్ కమిటీస్ అని ఉంటాయి, జనరల్గా అన్ని ఫ్యాక్టరీలోనూ ఉంటాయి. దాన్నంతా కూడా నోటిఫై చేసుకుని
రికార్డ్ చేసి కంప్యూటర్లో పెట్టుకుంటున్నారు, 2-3 కంప్యూటర్లు. అందరూ చూసే, ఆ సైంటిస్టులు చూసేలాగా. ఒకళ్ళు వెళ్ళిపోయినా ఇంకొకళ్ళు వచ్చి దాన్ని చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇదివరకు వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ప్రోగ్రామింగ్ లో రావు. ఇదివరకు వచ్చాయి, ఇది వాస్తవం. ఇప్పుడు లేవు అలాంటివి. అవన్నిటికీ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకున్నారు. ఈ డేటా ఇంకొకటి చోటకి వెళ్ళకుండా కూడా కొన్ని సిస్టమ్ ని లాక్ చేసి పెట్టారు. కొన్ని సిస్టమ్స్ లోనే ఉంటాయండి ఆ డేటా బయట చోరీ అవ్వకుండా. సో ఇప్పుడు ఈ గగన్యాన్ కానీ మీరు అన్నట్టుగా, సో చంద్రయాన్ 3 కానీ చాలా మెయిన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అన్నింటిలో పనిచేసే సీనియర్ సైంటిస్టులే ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చారు అనేది బయటకు వస్తున్నటువంటి వార్త. దీని మీద కూడా ఏం ప్రభావం ఉండదంటారా? ఉండదండి. ఒకళ్ళిద్దరు డైరెక్టర్ లెవెల్లో వాళ్ళు వెళ్ళారు. పేరు మర్చిపోయాను, జాకబ్ జోస్తా గుర్తులేదు పేరు, చదివాను నేను, ఐటమ్ చదివాను. బట్ ఆల్రెడీ ఒకళ్ళిద్దరు అంత సీనియర్ పొజిషన్ లోకి వచ్చేటప్పటికి సీనియర్స్ డేటా కింద జరిగిన డేటా చెప్తే అనాలిసిస్ చేసే పరిజ్ఞానం, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ఇచ్చే పవర్లో ఉంటుంది. సో తయారు చేసేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి కింద లెవెల్లో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ప్లీజ్ అండర్స్టాండ్. సో వీళ్ళు బయటికి వెళుతున్నారు అంటే ఒక మంచి కార్యానికే వెళ్తున్నారు. మంచి ఇండియాకి ఇంకా డాలర్లు రావడానికి, ఇంకా మన ప్రోగ్రెస్ అవడానికి వెళ్తున్నారని ఆశిస్తాను. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ రాధాకృష్ణన్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు మేము ఒక మీటింగ్ లో, లక్కీగా ఆ మీటింగ్ లో ఐఏఎస్సి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఒకళ్ళు ఐఐటి చెన్నై ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఆయన అడిగారు, ఏంటి మన ప్రోగ్రామ్స్ ముందున్నాయి, ఇప్పుడు 3 రాకెట్లు రెడీ అయి ఉండాలి, వరుసగా ప్రతి నెల శాటిలైట్ వదిలే పరిస్థితి వచ్చింది డిఫెన్స్, ఇవి రావట్లేదు, ఐటమ్స్ ఏంటి హైదరాబాద్ నుంచి కొన్ని అల్యూమినియం ఫోర్జింగ్స్ అని అడిగారు. నేను చెప్పాను అప్పుడు 2 అలైన్స్ చేసేది ఇప్పుడు 4-5 అల్యూమినియం అలైన్స్ చేస్తున్నాము. వాటికి ఏరోస్పేస్ క్వాలిటీ రావడానికి దగ్గర ఉంది మా టీం 3-4 మా ఇంజనీర్లు ఇక్కడ హైదరాబాద్ నుంచి, ఇంక్లూడింగ్ మేడం కూడా ఉండేవారు, రాధికా మేడం అంటే ప్రసాద్ గారు. వాళ్ళు మా డేటా తీసుకుని మేము ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రోడక్ట్ ని వేరే దేశాలకు అదే ప్రోడక్ట్ చేసి ఇస్తా ఉంటే వాళ్ళకి ఫారిన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, చెప్పాను నేను. ఏమండి వాళ్ళు మనం 10 రూపాయలు ఇస్తుంటే అవతల వాడు 15 రూపాయలు ఇస్తున్నాడు, అవన్నీ యూరప్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని యూఎస్ వెళ్ళిపోతున్నాయి అంటే ఆయన ఇలా చూసారు రాధాకృష్ణ చక్రవర్తి. ఐ అప్రిషియేట్ మన వర్క్ ని ఆల్రెడీ ఇంకా మన శాటిలైట్లు వెళ్తున్నాయని రికగ్నైజ్ చేయడమే కాదు, మన ఐటమ్స్ ని కొనుక్కోవడానికి కూడా ఆల్రెడీ ముందుకు వచ్చేసారు. స్పేర్ పార్ట్స్ కొనుక్కోవడానికి కొన్ని అల్యూమినియం ఎలా స్పేర్ పార్ట్స్. వెరీ గుడ్, యూ హ్యావ్ టు అప్రిషియేట్. డోంట్ వరీ, let them delay it. You develop 2 more factories so that India's foreign exchange will increase. మీరు చూసారా లేదో, ఆల్రెడీ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇస్రో వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉంది బాలానగర్ తో కలిసి. అలాగే ఈ మధ్యన మీరు మన డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు 7,000 14,000 కోట్ల నుంచి మనం 27,000 కోట్లు 67,000 కోట్ల వరకు వచ్చేసాం మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో. మీకు రాకెట్ లో ఉపయోగించే టెక్నాలజీనే కొంత నేను చాలా ఛానల్స్ లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్పాను. ఇదే టెక్నాలజీని అక్కడ వాడతాము. కొన్ని పార్ట్స్ సిమిలర్ గానే ఉంటాయి, స్టేజెస్, సాలిడ్ స్టేజ్, అగ్నికి వాటికి మా మెటీరియల్స్ అక్కడ కూడా ఉంటాయి. అగ్ని 4 కానీ 3 కానీ 5 కానీ తీసుకోండి, మా మెటీరియల్స్ ఉంటాయి. సో ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. ఎవరు వరీ అవ్వాల్సిన ప్రాబ్లం ఏమీ లేదండి. ఇంకా నయం అవుతే కొంతమంది బయటికి వెళ్ళారు ఎక్స్పీరియన్స్ తోటి, ఇస్రో స్టాంప్ తోటి. ఇంకో 200 మందిని 300 మందికి మళ్ళీ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ త్వరలోనే అడ్వర్టైజ్మెంట్ నేను ఖచ్చితంగా నమ్ముతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.